దేవుని మహాకృపలో మనం ఇంతవరకు కూడా మరి అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు మరి మన జీవితాలు ఎలా పనిచేస్తున్నాడో, ఆయన మనల్ని యేసుక్రీస్తు శరీరంలో మనల్ని ఆ, కలిపాడు, భాగంగా చేశాడు. తర్వాత మరి క్రీస్తుని మహిమపరుస్తాడు మన ద్వారా. మనల్ని క్రీస్తు పోలికలోనికి దినదినము మరి అభివృద్ధి చెందేలా చేస్తాడు. తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క ఆధిపత్యం, ఆయన ప్రభుత్వం కిందకి మనము లోబడేలా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఏంటి? ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇవి ఈ ఫండమెంటల్ ఆయన చేసే ఈ కార్యాలను మనము మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఒక వరముగా ఇచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాస్తాడు కదా, పేతురు మాట్లాడుతూ అపోస్తలుల కార్యాలు 2:38లో వారు పేతురు సువార్త ప్రకటిస్తాడు ఇజ్రాయేళ్లకు. వారు అంటారు, వారు గుచ్చబడి పొడవబడి అంటారు, మేము ఏం చేయాలన్నప్పుడు మీరు యేసునందు విశ్వాసం ఉంచండి, మీ పాపాలు ఒప్పుకోండి, బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే ఒక వరము మీరు పొందుకుంటారు. చూడండి, హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎ గిఫ్ట్ గివెన్ టు అస్. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క వాగ్దానం ఎజికేల్ 36లో, తర్వాత పాత నిబంధనలో వాగ్దానం చేయబడినట్లుగా ఆయన మనకి ఒక వరంగా అనుగ్రహించాడు. హెబ్రీ 8లో చూస్తాం, మన హృదయంలో మన మనస్సులో తన ధర్మ విధులను తన వ్రేలితో రాసెను అనేసి. సో అంటే రక్షణ తర్వాత, అంటే యేసుప్రభు వారు చనిపోయి పునరుద్ధరణైన తర్వాత మనకు అనుగ్రహించబడే ఆ యొక్క పరిశుద్ధాత్మ గురించి యేసుప్రభు వారు మాట్లాడతారు యోహాను 7:38 కదా. ఎందుకు అప్పటికి అనుగ్రహించబడలేదు కూడా చూసాం, ఆయన మహిమపరచబడలేదు అనేసి. అంటే బిఫోర్ దట్ హీ వాజ్ నాట్ గివెన్. ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఓకే, మనం ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి, సీల్ అవ్వటం గురించి, ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ గురించి, తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ గురించి, పరిశుద్ధాత్మను ఎలా దుఃఖపరచకూడదో, ఆత్మ నింపుదల ఎలా జరుగుతుందో ఆయన పని అంటూ చూస్తూ వచ్చాం. ఈరోజు ఇంకొక అతి ప్రాముఖ్యమైన విషయం పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. దట్ ఈస్ కాల్డ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మ వరాలు అన్న మాట మనం నేర్చుకోబోతున్నాం. ఇవి మనము చాలా జాగ్రత్తగా, చాలా కాంప్రహెన్సివ్గా, బ్రాడ్ మైండ్తో ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందండి? చర్చ్లో ఇది చాలా సెన్సిటివ్, అంటే యూనివర్సల్ చర్చ్ గురించి మాట్లాడుతున్నాను. చాలా సెన్సిటివ్ మ్యాటర్ కూడా, ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ కాన్సెప్ట్ కూడా ఇది, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చాలామంది గిఫ్ట్కి మధ్యన తేడా తెలియక కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వరము, ఆయనే ఒక వరం, ద బెస్ట్ గిఫ్ట్ అనమాట. సో వీ ఆల్ హ్యావ్ రిసీవ్డ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, అండ్ ద సెకండ్ వన్, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ హిజ్ స్పిరిట్. Okay, you have already received the best gift ever. Okay, don't worry about any other gifts. Amen. Amen. Praise. అది చాలా గొప్ప విషయం అది. తన ఆత్మను మనకి ఇవ్వటం, తన కుమారుణ్ణి ఒక వరంగా తండ్రి మనకి ఇచ్చేసాడు, తన పరిశుద్ధ ఆత్మను మనకి ఇవ్వటం. అండ్ చర్చ్ ఈజ్ అ గిఫ్ట్. యూ హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్ ఎ గుడ్ చర్చ్. సంఘం కూడా ఆయన ఇచ్చిన వరమే. సో పరిశుద్ధాత్మ వరాలు, మిగిలిన వరాలు కూడా అవి ఎలాగ మనకి ఉపయోగపడితే మనం అర్థం చేసుకోవాలి. అయితే ఉదయం కూడా నేను ఈ మాట మెన్షన్ చేశాను, మీకు గుర్తుంటే. మనము జనరల్గా ఒక క్రిస్టియన్ మెచ్యూరిటీని మనము ఎలాగా మెజర్ చేయొచ్చు? ఎలా మెజర్ చేయొచ్చు అంటే, ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు యొక్క శరీర నిర్మాణం, ఆయన యొక్క బాడీ ఆఫ్ క్రైస్ట్ను ఒక వ్యక్తి అర్థం చేసుకుంటూ
తర్వాత ఆ యొక్క బాడీ ఆఫ్ క్రైస్ట్ యొక్క ఎడిఫికేషన్లో, దాని యొక్క క్షేమాభివృద్ధిలో, సంఘ నిర్మాణం గురించి ఒక వ్యక్తి ఆలోచనలో ఎదుగుతూ ఉన్నాడు అంటేనే ఏంటంటే హీఈస్ గ్రోయింగ్ ఇన్ ద మెచ్యూరిటీ అని అర్థం. చాలామందికి మెజారిటీ ఆఫ్ ద చర్చ్, నా అబ్జర్వేషన్ అన్ని ఇయర్స్లో చాలామంది క్రైస్తవులు దే ఆర్ సో సెల్ఫిష్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ యొక్క చర్చ్ కమింగ్, వారి గివ్ ఎవ్రీథింగ్ ఈస్ దే కన్సర్న్ అబౌట్ దెమ్సెల్స్. నేను నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ ప్రార్థన కూడా ఇట్ ఆల్వేస్ జస్ట్ సరౌండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతే. ప్రభా నాకు స్వస్థపరచు, లేకపోతే అదేవి నాకు ఇది బ్లెస్ చేయి అని ఉంటుంది. కానీ అంతకు మించి ఆలోచన చేయరు ఎప్పుడు. అందుకే ఈ యొక్క అండర్స్టాండింగ్ సంఘము, ఇప్పుడు పౌలు ఉన్నాడు, పౌలు దమస్కు మార్గం వెళ్ళేటప్పుడు తనకు ఒక రివల్యూషన్ అయింది. హీ మెట్ విత్ ద లార్డ్, హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్. ఏంటది? దేవుణ్ణి స్వయంగా కలుసుకుంటాడు. సౌలా సౌలా నువ్వు నన్నేలా హింసించుచున్నావు. యాక్చువల్గా ఎవరిని సౌలు హింసిస్తూ ఉంది? సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ ప్రభు ఏమంటాడు? నువ్వు నన్ను హింసిస్తున్నావు. పౌలుకి అర్థమైపోయింది, ఓహో యేసు అంటే ఏంటంటే ఆయన సంఘమే. చూసారా, మీరు నాకు కనపడుతున్నారు కదా, మీరందరూ కూడా క్రీస్తు యొక్క శరీరం. వావ్, ఇఫ్ ఐ లవ్ జీసస్ ఐ లవ్ యూ. యేసుని ప్రేమిస్తున్నాను అంటే ఆయన శరీరాన్ని ప్రేమిస్తున్నాం. ఇప్పుడు సహోదరుని ద్వేషించువాడు యేసుని ప్రేమించట్లా. ఎందుకంటే నా సహోదరుడు ఎవరు? యేసుక్రీస్తులోని ఒక భాగం. వీఆర్ ఆల్ డిఫరెంట్ ఏమంటాం, మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అర్థమవుతుందా? మనము నువ్వు వేరు నేను వేరు కాదు, వీఆర్ ఆల్ వన్ బాడీ కింద ఉన్నాం. పౌలు అదే యాక్చువల్గా హీ వాజ్ ట్రైయింగ్ టు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ఈ యొక్క ట్రూత్ని ఈ సంఘంలో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మనకు కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి మనం రావాలి, ఫస్ట్ ఈ అండర్స్టాండింగ్కి రావాలి. సంఘమును సంఘమును బైబిల్ అనేక విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చింది. అందులో బాడీ ఆఫ్ క్రైస్ట్, కొరింథీ సంఘంలో, కొరింథీ రాసిన పత్రిక, తర్వాత ఎఫ్ఎస్సి, తర్వాత రోమా పత్రికలు, 3 పత్రికల్లో కూడా సంఘమును బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఐల్ టెల్ యూ దట్ ఇన్ ఎ వైల్. తర్వాత ద చర్చ్ ఈజ్ కంపేర్డ్ విత్ ఆర్మీ. మీరు సోల్జర్స్గా ఉండాలి. క్రైస్ట్ ఈజ్ ద క్యాప్టెన్, వీఆర్ ద సోల్జర్స్. అంటే ఆర్మీతో పోల్చబడింది, టెంపుల్తో పోల్చబడింది, సజీవరాళ్ళ మందిరంతో పోల్చబడింది, తర్వాత బ్రైడ్తో పోల్చబడింది, వధువుతో. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పిక్చర్స్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ పౌలు మాట్లాడుతూ వస్తాడు. అయితే ఒక్కొక్క దానికి ఉన్న సిగ్నిఫికెన్స్, మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు అవన్నీ ఉన్నాయి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ టాపిక్ మనము ఎక్లీషియాలజీ అంటాం. అంటే సంఘం గురించిన స్టడీ, ద స్టడీ ఆఫ్ ద చర్చ్, ఎక్లీషియా అంటాం. అప్పుడు డీటెయిల్డ్గా మనము సంఘం గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు ఫర్ నౌ బాడీ ఆఫ్ క్రైస్ట్ని పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. సో ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ పాల్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ద చర్చ్ ఏంటంటే, అసలు సంఘం ఎలా పనిచేస్తుంది, ఇది అర్థం చేసుకోవాలి. అది ఎలా పనిచేస్తుందో దేవుని యొక్క విస్టమ్ని మనం అర్థం చేసుకోకపోతే ఏమైందంటే ఇమ్మెచ్యూర్డ్ చిల్డ్రన్ లాగా బిహేవ్ చేస్తాం. గిఫ్ట్స్ అనేవి వాల్యుబుల్ టూల్స్ లాగా చూడాల్సింది బదులుగా గిఫ్ట్స్ని ఏమంటాం, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లాగా, లేకపోతే టాయ్స్ లాగా ఫర్ ద ఎగ్జిబిషన్ సేక్ వాడి చిన్నపిల్లల వల్ల కొట్లాడుకోవటము, కాంపిటీషన్ ఫీల్ అవ్వటము, లేకపోతే ఇతరులకు ఆటంకంగా మారటము జరిగే ప్రమాదం ఉంది ఈ యొక్క ఆత్మ ఊరాలతో. అందుకే ఫస్ట్ ఈ యొక్క ట్రూత్లో మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి. అసలు యేసుక్రీస్తు యొక్క శరీరం, ఆయన దేహం ఎలా పనిచేస్తుంది, చర్చ్ ఎలా పనిచేస్తుంది, దాని యొక్క దేహ నిర్మాణం ఏంటి, హౌ డస్ ఇట్ వర్క్, ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద చర్చ్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఇవి మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే. అందుకే సడన్లీ స్ట్రైట్ అవే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద గిఫ్ట్స్, ఐ వుడ్ లైక్ టు షో యూ సమ్ ఇంపార్టెంట్ ట్రూత్స్ అన్నమాట ఫ్రమ్ ద స్క్రిప్చర్. ఇందులో 3 థింగ్స్ పౌలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. గిఫ్ట్స్ గురించి మాట్లాడే ముందుగా వాటిని అర్థం చేసుకోవాలంటే హౌ డస్ దిస్ బాడీ వర్క్ అనేది అర్థం చేసుకోవాలి. 3 ఇంపార్టెంట్ థింగ్స్ చూడాలి. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్
he talks about the unity in the church. యూనిటీ వేరు, యూనిఫార్మిటీ వేరు. యూనిఫార్మిటీ అంటే ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్, అందరం ఒకేలాగా ఉన్నామా అట్లా? చూడు, అందరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకోం మనం చర్చిలో. యూనిఫార్మిటీ అంటే ఇప్పుడు ఒక చర్చిలో అందరూ తెల్ల బట్టలు వేసుకొని అందరూ ఒకేలా కనపడితే యూనిఫార్మిటీ అంటాం. స్కూల్స్లో చూస్తాం యూనిఫామ్ ఎందుకు వేసుకుంటామంటే అక్కడ అందరూ ఒకలా కనపడాలి, తారతమ్యాలు ఉండొద్దు అనేసి. చర్చిలో యూనిఫార్మిటీ కాదు కావాల్సింది, చర్చిలో యూనిటీ కావాలి. యూనిటీ ఎందుకు కావాలి అంటే బికాస్ దెర్ ఈస్ అ డైవర్సిటీ ఇన్ ద చర్చ్. డైవర్స్ మెంబర్స్ మనం అందరం కూడా. చూడండి, ఒక దేహంలో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? కళ్ళు వేరు, చెవి వేరు, నాలుక వేరు, నోరు వేరు, కాలు, చెయ్యి, అండ్ వాటి యొక్క నిర్మాణం వేరు. హౌ దే ఆర్ మేడప్, మేకింగ్ వేరు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. నాలుక మెత్తగానే ఉండాలి, నాలుక గట్టిగా ఉండకూడదు కదా, నాలుక సాఫ్ట్గా ఉండాలి, ఎందుకంటే మాట్లాడడానికి అనుకూలం. కన్ను చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అదే మీరు చూడండి, కాలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మన వెన్నుముక స్ట్రాంగ్గా ఉండాలి. ఫీమర్ అంటాం, స్ట్రాంగెస్ట్ బోన్. మన హెడ్, ఇది టెంపుల్ బోన్, ఇట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఉండాలి. చేతుల్లో డిఫరెంట్ రఫ్గా ఉంటాయి చేతులు కదా, చేతులు కొట్టినా ఏం కాదు. అయితే కన్ను మాత్రం ఎంత సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకు? పాయింట్ ఏంటి ఇక్కడ? ఒక శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి, ఏ రెండు అవయవాలు ఒకేలా లేవు. ప్రాబబ్లీ ఒక అవసరాన్ని బట్టి రెండు కళ్ళు తప్ప మిగతా అవయవాలన్నీ కూడా యునీక్గా ఉన్నాయి. అంటే డైవర్సిటీ ఉంది. చూడండి, దేవుని యొక్క సృష్టి అది, దేవుని యొక్క గొప్పతనమే అది. ఈ సృష్టి మొత్తము చూడండి ఎంత, దీన్నే బయోడైవర్సిటీ అంటాం. మీరు బయాలజీలో వస్తుంది ఇట్టాం. ఎన్ని జంతువులు ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. అసలు మానవుడు ఇంకా ఎక్స్ప్లోర్ చేయలే. సముద్ర గర్భానికి వెళ్ళే కొద్దీ ఇంకా వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. ఇంకా అమెజాన్ అడవుల్లో, ఇంకా మనిషి రీచ్ కాని ప్లేసెస్లో ఎక్స్ప్లోర్ చేయని యానిమల్ స్పీషీస్ ఎన్నో ఉన్నాయి. మిలియన్స్ ఆఫ్ ఎందుకు ఇంత వెరైటీ? దేవుడు, గాడ్ ఈజ్ ద క్రియేటర్ అనమాట. అందులో ఆయన విస్టమ్ కనపడుతుంది. ఆయన దేహంలో, ఆయన సంఘంలో కూడా వెరైటీ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఓకే, వీఆర్ ఆల్ డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ అంతా కన్ను అయితే, అన్ని కళ్ళు అయితే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఒళ్ళంతా కళ్ళు ఉంటే అర్థం ఉంది అసలు? ఒళ్ళంతా కళ్ళు అవసరమా? అవసరం లేదు. ఒక రెండు కళ్ళు చాలు. ఓకే, లేకపోతే రెండు చేతులు చాలు. చూచి 5 వేళ్ళు డిఫరెంట్గా ఉంటాయి. వెరైటీ ఒకేలా ఉండకూడదు. ఏళ్ళు ఒక్కటి ఒక్కొక్క ఏమంటాము సైజులో ఉంటుంది. సో దట్ వెన్ యూ క్లోజ్ ఇట్, ఫిస్ట్ స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఏంటి? డైవర్స్ మెంబర్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి మధ్యన ఏముండాలి? యూనిటీ ఉండాలి. యూనిటీ లేకపోతే ఈ డైవర్స్ మెంబర్స్లో ఏం వస్తుంది? ప్రాబ్లం ఏమొస్తుంది? ప్రాబ్లం వస్తుంది, డివిజన్స్ వస్తుంది, కాంపిటీషన్ వస్తుంది. చూడండి, బాడీ ఎడిఫికేషన్కి బదులుగా బాడీ ఏమంటాము చీల్చివేయబడుతుంది, డివిజన్స్ వచ్చేసి. కొరింథీ సంఘం ఎంత ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుందంటే ఆ సంఘంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు 14వ అధ్యాయం చూస్తే యాక్చువల్ 12లో గిఫ్ట్స్ గురించి మాట్లాడతాడు, 13లో ఆయన ప్రేమ గురించి మాట్లాడతాడు, 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఎందుకు మీరు పిల్లలా బిహేవ్ చేస్తున్నారు, అక్కడేంటి ఒక కాంపిటీషన్. ప్రొఫెసీ అండ్ టంగ్స్ గిఫ్ట్కి మధ్యన పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు, ఎందుకు మీరు ఇట్లా ఉన్నారు అంటూ. అంటే ఈ సంఘం ఎట్లా ఉందంటే మీరు ఇంకా చిన్నపిల్లల్లా ఉన్నారేంటి? పౌలు అంటాడు, నేను ఒకప్పుడు చిన్నపిల్లలా ఉన్నాను, ఇప్పుడు నేను చిన్నపిల్లల లేను, ఐఎమ్ ఏ గ్రోన్ అప్ చైల్డ్. మనం చిన్న పిల్లలుగానే మొదలు పెడతాము, బట్ వీ నీడ్ టు గ్రో ఇన్ టు ద మెచ్యూరిటీ అండ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జ్ఞానమును మనం అర్థం చేసుకోవాలి. నా సహోదరులు ఎందుకున్నా అంటే అలానే ఉంటాడు. ఇప్పుడు బైబిల్లో మీరు చూడండి పిల్లలు, డేవిడ్, డానియల్ యొక్క పర్సనాలిటీస్, వాళ్ళ యొక్క ట్రైట్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. డేవిడ్ ఎంత అవుట్ స్పోకెన్గా ఉంటాడు, మందసం వస్తుంటే ఎగిరి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. అదే మీరు డేనియల్ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారా? డేనియల్ అట్లా హీఈస్ టోటలీ డిఫరెంట్ పర్సనాలిటీ. అందరూ ఒకలా ఉన్నాం. ఓకే, మనలోనే చూడండి బ్రదర్స్ అందరూ ఒక్కొక్క పర్సనాలిటీ ట్రైట్స్ ఉన్నాయి.
అట్లని ఏది తక్కువ కాదు. అందరూ సాఫ్ట్గా ఉండకూడదు, అందరూ అట్ ది సేమ్ టైం హార్డ్గా ఉండదు. బాడీలో వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి. చూడండి, పన్ను ఎనామిల్ వెరీ స్ట్రాంగెస్ట్. పన్ను గట్టిగా లేకపోతే ఏమైతే అప్పుడు నువ్వు బఠానీలు తినలేవు అంతే. చికెన్ 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 పీస్ నవ్వలేవు. సో ఇబ్బంది నీకు అది కూడా. సో పళ్ళు స్ట్రాంగ్గానే ఉండాలి. సో అట్లాగా డైవర్సిటీ ఉంది. డైవర్సిటీ మెంబర్స్లో అగైన్ దే మస్ట్ వర్క్ టుగెదర్. బాడీ మొత్తం కూడా ఈ యొక్క శిరస్సు కోసం పనిచేస్తాయి కదా. అవును, ఆలోచించండి. బాడీ అంతా కూడా ఈ శిరస్సుకి లోబడి. ఇప్పుడు మీరు జస్ట్ ఇమాజిన్, ఒక వ్యక్తి అథ్లీట్ పరిగెడతా ఉంటే వాడు గోల్డ్ మెడల్ రావాలి, ఒలింపిక్స్లో పనిచేస్తాడు. మీరు కేర్ఫుల్ గమనిస్తే వాడి గోల్ అంతా ఏంటంటే ఆ లైన్ 100 మీటర్స్ని ఎంత తక్కువ టైంలో పరిగెడితే అంత గోల్డ్ మెడల్ వస్తుంది. ఆ గోల్డ్ని రీచ్ అవ్వడం కోసం వీడిలో ఉన్న ప్రతి సెల్, వీడి కళ్ళు ఆ లైన్ చూస్తూ ఉంటాయి. వీడు పరిగెడుతూ ఉంటాడు, హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతూ ఉంటుంది, అడ్రినల్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఓకే, కిడ్నీస్ మీద ఉన్న అజీవృక గ్రంథి, తర్వాత సింపథెటిక్ సిస్టమ్ ఫుల్ యాక్సలేషన్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. నీ మజిల్స్ అన్నీ కూడా యాక్టివ్గా తయారవుతాయి. మోర్ ఏటీపీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద మైటోకాండ్రియా. ఓకే, అండ్ బ్యాలెన్స్ కోసం చేతులు ఫాస్ట్గా పరిగెడతాయి, కాళ్ళు ఫాస్ట్గా పరిగెడతాయి. సో యువర్ హోల్ బాడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఓకే, యునైటెడ్, ఒక హార్మోనీ వచ్చేస్తుంది. దాన్ని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. అన్నీ కలిసి పనిచేస్తున్నాయి, పరిగెడుతున్నాయి. ఎంత శ్రమ ఉంటుంది అందులో. కాళ్ళు ఎంతో పెయిన్ఫుల్గా వెళ్తుంటాయి, బట్ దే ఆల్ వర్క్ టుగెదర్. ఎందుకోసం అంటే ఫర్ ఏ కామన్ గోల్. ఏంటది? గోల్డ్ రావాలి. ఎంత ఎవరి కోసము? శిరస్సు కోసం పనిచేస్తుంది. మనం అందరం డిఫరెంట్ మెంబర్స్ అయినప్పటికీ కూడా శిరస్సు కేంద్రంగా యేసుక్రీస్తు వారు సెంట్రిక్గా లేకపోతే, ఆయన సెంటర్ పాయింట్ కాకపోతే మన మధ్య కాంపిటీషన్ వస్తుంది, డివిజన్ వస్తుంది, ఏమంటాము, హార్మోనీ రాదు, లేకపోతే ఒకరికొకరు సహకరించుకోం. ఈ సంఘంలో గొడవలన్నీ అట్లానే అవుతున్నాయి. చాలా చర్చెస్లో చాలా బ్రదర్స్ మధ్యన గొడవలు ఏంటంటే వారు క్రీస్తు శరీరం అర్థం చేసుకోకపోవటమే. అర్థమవుతుందా? సో యూనిటీ ఉండాలి అమాంగ్ ద డైవర్స్డ్ మెంబర్స్ను. అయితే ఎలా వస్తుంది ఈ యూనిటీ? మనం ఇంత డిఫరెంట్ మెంబర్స్గా ఉండి మనము యూనిటీ రావాలి అంటే ఏం కావాలి తెలుసా? మెచ్యూరిటీ కావాలి. ఓన్లీ మెచ్యూరిటీ ద్వారానే. మెచ్యూరిటీ కమ్స్ త్రూ లవ్. మెచ్యూరిటీ అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ లవ్. అందుకే మీరు చూస్తాను 12వ అధ్యాయం తర్వాత 13 ప్రేమ గురించి మాట్లాడిన తర్వాతనే మళ్ళీ 14 చాప్టర్కి వెళ్తాడు. ఒక శాండ్విచ్ కనపడుతుంది మనకు అక్కడ. ఆ ప్రేమ అనేది లేనప్పుడు, నా సహోదరుడు నేను ప్రేమించలేకపోతే, నా సహోదరుడు నాకు అవసరము నేను గుర్తించలేకపోయినప్పుడు, శరీరం కోసం, ఈ కామన్ గుడ్ కోసం నాకు ఆ మెచ్యూరిటీ అండర్స్టాండింగ్ లేనప్పుడు ఏమైందంటే మన మధ్యన డివిజన్స్ వస్తాయి, గొడవలు వస్తాయి, ఇన్ఫీరియర్ సుపీరియర్ ఫీలింగ్స్ వస్తాయి. సో ఆ ఆ యొక్క శరీరము ఏమైతే తెలుసా? లేకపోతే యూనిఫార్మిటీ వస్తుంది. యూనిటీకి బదులుగా యూనిఫార్మిటీ. నో, యూనిఫార్మిటీ కాదు దేవుడు కోరుకునేది, డైవర్సిటీ ఉంటుంది. ఈ పదాలు నేను, డైవర్సిటీ అంటే భిన్నత్వం. ఓకే, నేను ఇంగ్లీష్లో పదాలు వాడుతుంటే అర్థం చేసుకోండి. భిన్నత్వం, వేరుగా ఉంటాం, యూనిక్గా. మీరు ఒక 2-3 స్క్రిప్చర్స్ నేను మీకు తర్వాత యాక్చువల్గా అన్ని టైం లేదు నాకు చూపించడానికి. ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయం 12వ అధ్యాయం 1-5 వరకు క్విక్గా మనం చదువుదాం. కొరింథియన్స్ ఈస్ మనకు తెలిసిన చాప్టర్, మనం ఎట్లా తర్వాత చూస్తాం కాబట్టి నేను రోమన్స్ని మీకు 12వ అధ్యాయం 1-5 వరకు. కాబట్టి సహోదరులారా, ఆ, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఆ, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఉమ్, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉమ్, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఆ, మీ మనస్సు మారి నూతన రూపాంతరం. వలన రూపాంతరం పొందుడి. ఎస్. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోవద్దు. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము ఆ, తాను స్వస్థ బుద్ధి గల వారి అగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని ఆ, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి ఆ. మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. అర్థమవుతుందా? నాకు నాకు ఇవ్వబడిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు నేను. సంఘంలో నా స్థానం ఏంటో, శరీరంలో వాట్ ఆర్ యూ?
వాట్ ఈస్ యువర్ పొజిషన్ ఇన్ ద చర్చ్? ఫర్ వాట్ ఆర్ యూ కాల్డ్ ఫర్? దేనికోసం నువ్వు పిలువబడ్డావు? సో నీ విశ్వాస పరిమాణము చొప్పున కృప అనుగ్రహించబడుతుంది. ఆ కృప ప్రకారము నువ్వు పనిచేస్తావు. వేరు వేరు కృప వరాలు ఉన్నాయి, వేరు వేరు అవయవాలు ఉన్నాయి. మీరు అదే 6 నుంచి 8 వరకు చదవండి ఇప్పుడు మళ్ళీ. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను అనేక అవయవములు, డైవర్సిటీ. ఓకే. ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో ఒక్కటే పని ఉండదు. క్లియర్. అలాగే అలాగే అనేకమైన మనం ఆ, క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒక్క శరీరముగా ఉండి, యూనిటీగా ఉండి, యునైటెడ్ అయ్యి, ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. వావ్, ఒకరికొకరము కూడా మెంబర్స్లా ఉన్నాం. ఓకే. అంటే నీలో నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ యూ, యు ఆర్ పార్ట్ ఆఫ్ మీ. ఒకరికొకరం. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దిస్ పోర్షన్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఎన్ని భాగాలు ఉన్నాయి తెలుసా? దీన్ని హ్యూమరస్ అంటారు. ఇదొక భాగం, ఇదొక భాగం, రేడియస్ అల్నా అనుకుంటా. ఇది హ్యాండ్ అంటాం. ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఈ యొక్క ఎంటైర్ చేతిలో ఎన్నో మెంబర్స్ ఉన్నాయి కలిసి, ఒకరికొకరు భాగాలుగా ఉన్నాయి. దేర్ ఆల్ నిట్ టుగెదర్. కీలు చేత అవి అతకబడతాయి. కీలు అంటే ఏంటి? కీలు అంటే ప్రేమ. ప్రేమ చేత అవి అతకబడతాయి. ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనమాట. ఇవన్నీ కలిసి పనిచేస్తాయి ఫర్ ద హెడ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-6 వరకు క్విక్గా మనం చూద్దాం. ఆ, కాబట్టి మీరు సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఆ. ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఒకనినొకడు సహించుచు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఆ, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెనని ఆ, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆ. అంటే ఫస్ట్ పౌలు ఈ ట్రూత్‌ని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నాడు. నాన్న, మనం అందరం యునైటెడ్‌గా ఉండాలి. ఒక్క శరీరంలో, ఒకే శరీరం పిలువబడుతున్నాం. వన్ బాడీ, ఒక విశ్వాస పరిమాణము, ఒక శిరస్సు కలిగి ఉన్నాం, ఒక్క బాప్తిస్మంలోకి వస్తాం అని యాక్చువల్‌గా ఈ యూనిటీ గురించి తను ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఇది మనకు అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు వేరు వేరు కాదు, మనం యునైటెడ్ అనేసి. దో వీఆర్ డైవర్స్డ్ మెంబర్స్, విభిన్నమైన వ్యక్తులం, యునీక్ అయినప్పటికీ కూడా మెచ్యూరిటీ ద్వారా, ప్రేమ ద్వారా మనం అతకబడాలి. ఒకరిని నాకంటే నా సోదరుడు యోగ్యుడిగా ఎంచుకోవాలి. వీఆర్ ఆల్ ఇంపార్టెంట్. ఫిలిప్పీ 2లో అదే రాస్తున్నాడు. కన్సిడర్ అదర్స్ మోర్ ఇంపార్టెంట్. నాకు నా సహోదరుడు చాలా ఇంపార్టెంట్. కాల్లో ముళ్ళు గుచ్చుకోగానే బాడీ అంతా వెలవెల్లాడిపోద్ది కదా, బాడీ ఆగిపోద్ది అక్కడ. కాల్లో కదా ముళ్ళు గుచ్చుకుంది, నాకెందుకు అనుకోవద్దు, ఆగిపోద్ది అక్కడ వెలవెల్లాడిపోయి. అది ముళ్ళు తీసి దానికి ఆయింట్మెంట్ రాసి లేకపోతే ఏదో చేసేదాకా బాడీ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. ఎవ్రీ మెంబర్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అన్నది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. అయితే ఈ యొక్క శరీరంలో ఎలా పనిచేస్తుంది? ఫిజియాలజీ అంటాం. ఫిజియాలజీ ద స్టడీ ఆఫ్ ద ఏమంటాం ఫంక్షనింగ్. మార్ఫాలజీ అంటేనేమో స్టడీ ఆఫ్ ఫార్మ్ అండ్ స్ట్రక్చర్స్. ఫిజియాలజీ అంటే హౌ ఇట్ వర్క్స్, ఎలాగా ఫంక్షనింగ్ జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అది. ఆత్మ ద్వారానే ఈ యొక్క బాడీ పనిచేస్తూ ఉంటుంది, బాడీ అంతా వర్క్ అవుతూ ఉంటుంది. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడే ఈ సంఘమును ఆయన కన్నాడు అని చెప్పొచ్చు. ద చర్చ్ వాస్ యాక్చువల్లీ బోర్న్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన అప్పటి నుంచి ఈ సంఘమును దేహ నిర్మాణంలోను, అది పనిచేసే విధానంలోను, దాన్ని పరిరక్షించడంలోను, తర్వాత శిరస్సుకి అది అతకబడి శిరస్సు కోసం మహిమకరంగా జీవించడంలోను, శిరస్సుకి లోబడడంలోను. ఒక చెయ్యి, పర్టికులర్ చెయ్యి శిరస్సుకి లోబడట్లేదు అనుకో, ఏమైంది? ఆ చెయ్యి పారాలసిస్ వస్తుంది, అంతేనా? దాన్నే పారాలసిస్ అంటాం. ఆ చెయ్యి ఇంక ఫంక్షన్లెస్ అయిపోద్ది. ఎందుకంటే శిరస్సు యొక్క కమాండ్స్ అది తీసుకోలేదు. శిరస్సు కోసం అది ఏమాత్రం నిర్జీవంగా అయిపోద్ది. సో ఒక సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది మనలో. ఈ పదాలు కొంచెం బయాలజీ స్టూడెంట్స్కి అయితే అర్థమవుతుంది. అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. హార్ట్ బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది. ఈ రక్తం శరీరంలో ప్రతి అవయవానికి వెళ్తుంది, వెళ్ళి అన్నిటి కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా బ్యూటిఫుల్ సిస్టమ్,
దేవుని యొక్క ఆత్మ ద్వారా జరిగే కార్యము. పౌలు ఈ యొక్క యూనిటీని ఎలాగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు, మనం అందరము అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు. బిఫోర్ ఐ యాక్చువల్లీ కమింగ్ ఇన్ టు ద ఏమంటాం గిఫ్ట్స్, ఈ విషయాలు కొంచెం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీరు అపోస్తల కార్యాలు 12 అధ్యాయానికి వద్దాం. మొదటి కొరింథీ 12 అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. ఉమ్. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు ఆ, మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరి. గిఫ్ట్స్ గురించి మాట్లాడుతూ ముందు కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి, ఇవి అర్థం చేసుకోవాలంటున్నాడు. ఓకే, ఈ యొక్క గిఫ్ట్స్ గురించి మీకు అనవేర్గా ఉండడం, మీకు నాలెడ్జ్ లేకుండా ఉండడం నాకు ఇష్టం లేదు, మీకు తెలుసుకోవాలి. అయితే బిఫోర్ దాట్ లెట్ మీ టెల్ యూ, ఈ విషయం నన్ను చెప్పనివ్వండి అంటూ ఏమంటున్నాడు. ఒకప్పుడు మీరు ఏం చేశారు? అన్యజనులై ఉన్నప్పుడు ఆ, మూగ విగ్రహములను ఆరాధించుటకు ఉమ్, ఎటుపడినా అటు నడిపింపబడితిరని ఉమ్, మీకు తెలియను. మీకు తెలియను. ఇందుచేత ఉమ్, దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును ఉమ్, యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, ఉమ్, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు yes. నేను మీకు తెలియజేయుచున్నాను. ఏం పాయింట్ చేస్తానో తెలుసా? మనం అందరం ఒకప్పుడు ఎట్లా పడితే అట్లా విగ్రహారాధన చేసుకుంటూ తిరిగాము. ఆ, అయితే ఇప్పుడు మనం అందరం రక్షించబడ్డాం కదా. పరిశుద్ధాత్మ కార్యం ఎలా మొదలైంది? మనందరం కూడా ఏమని కన్ఫెస్ చేస్తున్నాం పరిశుద్ధాత్మ ద్వారా? యేసు ప్రభు అని. వి ఆల్ కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ ద లార్డ్. మనందరికీ యేసు ఒక్కడే ప్రభు అని మనకు అర్థమైంది కదా. చెప్పండి, యూనిటీకి ప్రధానమైన కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు మనం యునైటెడ్గా ఉంటాం? వి ఆల్ హ్యావ్ వన్ లార్డ్ టు కన్ఫెస్. ఒక్క శిరస్సుకి అవయవాలుగా ఉన్నాము. ఫస్ట్ పాయింట్ ఈజ్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ దే, ఎస్టాబ్లిష్ దే. తర్వాత 4 నుంచి 6 వరకు చదవండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని నానా విధాలైన కృపావరాలు ఉన్నాయి, గిఫ్ట్స్ ఆఫ్ ఆత్మ గ్రేస్. ఒక్కడే. అయితే ఆత్మ ఒక్కడే. మరియు పరిచయం నానా విధములుగా ఉన్నవి గాని ఆ, ప్రభువు ఒక్కడే. ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని ఆ, అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. వి సర్వ్ ఓన్లీ వన్ గాడ్ త్రూ వన్ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ట్రినిటీ గురించి మాట్లాడుతున్నాడు. సో ఒక్క దేవుణ్ణే మనం అందరం కూడా సేవిస్తున్నాము, ఒక్క ప్రభువుని కలిగి ఉన్నాము, ఒక్క ఆత్మ ద్వారానే జరుగుతుంది. సో ఇట్ షుడ్ బ్రింగ్ అస్ టు ద యూనిటీ. అండ్ 7 నుంచి మీరు చూసుకుంటూ వెళ్తే, వి మినిస్టర్ టు ద సేమ్ బాడీ, ఒక్కటే శరీరము. 7 నుంచి కొంచెం 2 లైన్ చదవండి. అయినను అందరి ప్రయోజనం కొరకు అందరి ప్రయోజనం కొరకు ఈ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎస్, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఇలా ఆత్మను చెప్పుకుంటూ పోయి అనుసరించి ఏమంటున్నాడు? ఫర్ ద కామన్ గుడ్ ఆఫ్ ద బాడీ. వీళ్ళందరూ కూడా దేనికోసం పనిచేస్తారు? సంఘక్షేమము కొరకు. వీఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ సర్వింగ్ వన్ బాడీ. ఏ అవయవాన్ని తీసుకోండి, ఒకే శరీరంలో భాగం, ఒకే కుటుంబము. రాదర్ దట్ ఎడిఫైస్ ద హోల్ చర్చ్. ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ ఏమంటాము ఎంజాయ్మెంట్. ఏ ఏ యొక్క మెంబర్ కూడా వాడికి వాడే పర్సనల్గా ఎంజాయ్ చేయటం కాదు. అన్నీ కూడా కలిసి సంతోషిస్తాం, మనం కలిసి పనిచేస్తాం, కలిసి ఆరాధిస్తాం. అందుకే చర్చ్కి ఆదివారం మనం కలుస్తాం, కలిసి మన ప్రభువుని ఘనపరుస్తాం. హోల్ చర్చ్ మస్ట్ బి ఎడిఫైడ్. ఓకే, అండ్ నాట్ ఫర్ ది సెల్ఫిష్ రీజన్స్, పర్సనల్ గ్రేటిఫికేషన్ కూడా కాదు. అయితే ఇట్ షుడ్ ప్రొడ్యూస్ ద హార్మోనీ. హార్మోనీ అంటే ఇన్ ద చర్చ్. హార్మోనీ అంటే ఏమనొచ్చు? ఒక విధమైన ఐక్యత తీసుకురావటం, అందరం కలిసేలా చేయటం. ఓకే, ఒకసారి 12 అధ్యాయము 8 నుంచి 10 వరకు చదవండి. ఫస్ట్ కొరింథియన్స్. మనం మోస్ట్లీ అక్కడే ఉంటాం ఇంకా. ఎలాగనగా ఆ, ఆత్మగా ఆ, బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, ఆ, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే
విశ్వాసమును, ఉమ్, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయ శక్తియు, ఉమ్. మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ ఇక భాషలను యు సీ 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం చదవటం భాషలను భాషలకు అర్థం ఎన్ని ఉన్నాయి మొత్తం అక్కడ? టోటల్ 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చూడండి, ఆత్మ ఒక్కడే, కృపావరములు, ఆత్మవరాలు అని మాట్లాడుతూ కొరింథీ పత్రికలో 9 గిఫ్ట్స్ గురించి మాట్లాడతాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం రండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఉమ్, ఏకత్వం పొంది ఆ, సంపూర్ణ పురుషుల మగు వరకు, సంపూర్ణ పురుషుల వరకు అనగా ఉమ్, క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఇలాగూ నియమించెను. ఎలాగ నియమించాడు? 5 ఆఫీసెస్ నియమించాడు. ఎవరు? ఆయన కొందరిని అపోస్తలుడు, ప్రవక్తలుగాను, ఎస్. సువార్తికులను గాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. మీరు చూస్తే ముందు వచనాల్లో ఆయన చెరగా తీసుకొని ఆరోహణమయ్యేటప్పుడు హీ గేవ్ గిఫ్ట్స్ అన్న పదం వాడతాడు కదా. ప్రాబబ్లీ ముందు 8లో 9లో ఉండొచ్చు, అదే కాంటెక్స్లో కదా. ఆయన పైకి వెళ్ళేటప్పుడు చెరగా తీసుకెళ్ళేటప్పుడు ఆ ఒక్క లైన్ చదవండి. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను గిఫ్ట్స్ అనుగ్రహించాడు. ఏంటి ఆ గిఫ్ట్స్ అంటే ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీస్. కొరింథీ పత్రికలో 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇక్కడేమో 5 గిఫ్ట్స్. దేర్ ఆల్ 5 ఆఫీసెస్ అంటాం వీటిని. 5 రకాల ఏమంటాము పరిచర్యలు అనొచ్చు మనం. ఆఫీస్ అంటే ఏమంటాము ఒక పని, 5 రకాల పనులు. రోమా 12వ అధ్యాయం 6 నుంచి ఒకసారి వద్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములను కలిగిన వారమై ఉన్నాము గనుక, వేరు కృపావరాలు అంటారు. ఇవి కూడా గిఫ్ట్స్, వరాలు ఇవి కూడా. ఓకే, కనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించడము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయటం, దట్ ఈస్ ఎ గిఫ్ట్ అంట. ఓవర్ సీయింగ్ అనమాట, అడ్మినిస్ట్రేషన్. జాగ్రత్తతోను, సంతోషముతో కరుణించడం, మర్సీ చూపించడం. మదర్ తెరీసా లాంటి పరిచర్య అది. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని చాలండి. మీరు ఇఫ్ యూ పుట్ టుగెదర్ ఇవన్నీ కూడా, there are total 19 gifts and offices మాకు కనపడతాయి. మీరు హెల్ప్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ అనండి, సర్వీసెస్ అనండి, స్పీకింగ్ గిఫ్ట్స్ అనండి, నాలెడ్జ్ గిఫ్ట్స్ అనండి, ఇవన్నీ కలుపుకుంటే దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని క్లాసిఫై చేసుకుంటూ వచ్చారు. దాని గురించి పెద్ద విషయం ఏం కాదు. కానీ సో ఓవరాల్గా గిఫ్ట్స్ అండ్ ఆఫీసెస్, లేకపోతే హెల్ప్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గిఫ్ట్స్ అనొచ్చు. అంటే సంఘము పని చేయట కొరకు ఉపయోగపడే ఇవన్నీ విషయాలు అనమాట. ఇవన్నీ కూడా వరాలే, ఒక మనిషి యొక్క టాలెంట్ కాదు, ఇంపాసిబుల్ అది. ఓకే, ఇవన్నీ కూడా కృప, పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన వరాలే. అయితే ఇవి పౌలు అబ్జర్వ్ చేసిన విషయాలు. ఇవన్నీ పౌలు ఆయా సంఘాలు తిరుగుతూ ఇవన్నీ తన పర్సనల్గా అబ్జర్వ్ చేసి, ఇక్కడ కృపావరం ఇలా పనిచేస్తుంది, అలా పనిచేస్తుంది. 19 ఇంకేం లేవా గిఫ్ట్స్ అంటే? కెన్ వి కన్ఫైన్ దెమ్ ఓన్లీ టు ద 19? నో, ఇంకా ఎక్కువ గిఫ్ట్స్ కూడా ఇవ్వగలుగుతాడు ఆయన. ఇవే అని చెప్పలేము, ఎక్కువ కూడా ఉండొచ్చు. అయితే ఒక సంఘం నిజంగా పర్ఫెక్షన్కి, క్షేమాభివృద్ధిలోకి వెళ్ళడానికి ఇవి సరిపోతాయి. అవసరమైతే ఆయన ఇష్ట ప్రకారం ఇంకొక స్పెషల్ గిఫ్ట్ని ఇవ్వగలుగుతాడు కూడా. ఓకే, సో అపోస్తలులు, ప్రాఫిట్స్, వాళ్ళు ఎలా ఉపయోగపడ్డారు ఓవరాల్గా ఫస్ట్ మనం చూసిన తర్వాత ఐ విల్ గో ఇన్ టు ద డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గిఫ్ట్స్. మొట్టమొదటి అపోస్తలు అంటున్నాడు. అపోస్తలు, ప్రవక్తలు, దే వర్ ద వండర్ఫుల్ గిఫ్ట్స్ గివెన్ టు ద చర్చ్. వాళ్ళు ఏం చేశారు? దే లేడ్ ద ఫౌండేషన్. అపోస్తలు బోధించారు, ప్రవక్తలు కూడా దేవుని యొక్క వాక్యము తీసుకొచ్చారు. అపోస్తల టీచింగ్, ప్రవక్త. మీరు ఎఫెసీ పత్రిక 2:20 ఒక్కసారి చూస్తే ఇట్ టాక్స్ అబౌట్ ద ఫౌండేషన్ అన్న పదం. సంఘం కట్టబడటంలో
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. మూలరాయి ఉండగా ఆ! అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు పునాది అయిపోయింది. పునాది ఒకసారి ఏశారు. ఇప్పుడు అపోస్తలుల ప్రత్యేకమైన వేరే ఒక బోధ మనకు అవసరమైతదా? లేకపోతే ప్రవక్తలు ఇదిగో థస్ సేస్ ద లార్డ్ అని వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఒక రెవల్యూషన్ తెచ్చి దేవుడు నాకు చెప్పాడని ఎవరైనా వచ్చారనుకోండి. అబ్బా! దేవుడు చెప్పాడని మనకి ఆ యొక్క మెసేజ్ అవసరమా ఒక ప్రవక్త నుంచి? యూ గాట్ మై పాయింట్? ఫౌండేషన్ ఎన్ని సార్లు ఏస్తాం మనం ఒక ఇల్లు కట్టడానికి? ఒకసారేనా? స్టార్టింగ్‌లో ఏస్తాం. మరల ఫౌండేషన్ అయ్యాం మనం. దీన్నే ఏంటి ఫౌండేషన్ అయ్యా అంటే, ఇట్ ఈస్ దేర్ టీచింగ్. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దే బ్రాట్ న్యూ కవెనెంట్ మొత్తం గూడా వర్క్ అయిపోయింది. రెవల్యూషన్‌తో క్లోజ్ అయిపోయింది పిల్లలు. ఇప్పుడు మరలా ఇంకొక ఏంజిలో ఇంకొకడెవడో వచ్చి దేవుడు నాకు ఇదిగో ఈ రెవల్యూషన్ ఇచ్చాడు. దీన్ని బైబిల్‌లో యాడ్ చేయాలి. అంటే బైబిల్‌లో ఇంకో విషయం యాడ్ చేయాల్సిన అవసరం ఉందా నీకు నాకిప్పుడు? నో. ఇన్ దట్ సెన్స్ ది అపోస్టాలిక్ అండ్ ప్రొఫెటిక్ ఏజ్ అనేది ఓవర్. ఇన్ దట్ సెన్స్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, లేకపోతే వాక్యము స్థాపించబడటం విషయంలో. అయితే ఇప్పుడు ప్రాఫిట్స్ ఇప్పుడు అపోస్తలు లేరా? ఇన్ వాట్ సెన్స్ వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు? అపోస్తలుడు అంటే ద వన్ హూ ఈస్ బీయింగ్ సెంట్ అని అర్థం. ఓకే, సువార్తని ఒక పైనీర్ మినిస్ట్రీలో ఒక వ్యక్తి ఒక చోటుకెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి సంఘంను స్థాపించి అక్కడ నుంచి ఇంకో చోటకి మూవ్ అయ్యి ఎల్డర్స్ని స్థాపించుకుంటూ ఆ పరిచర్లో వెళ్ళే వాళ్ళని అపోస్తలులు అంటాం. లేరు అని నేను అనట్లే. ప్రాఫిట్స్ ఉన్నారు. ఇన్ వాట్ సెన్స్ ప్రాఫిట్స్ ఆర్ దేర్ నౌ? మీరు అపోస్తల కార్యాలు 1 కొరింథీ 14వ అధ్యాయము ఒకసారి మీరు చూస్తే 3వ వచనం అనుకుంటా. అక్కడ ప్రొఫెసీ ఎలాగ మారుతుంది చూస్తాం మనం. క్షేమాభివృద్ధియు ఆ, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగుతుంది. ఈ మినిస్ట్రీ ఉంది ఇప్పుడు. ప్రవచనం, ప్రొఫెసీ అంటే ప్రవచించటం, దేవుని వాక్యమును బోధిస్తూ ఇప్పుడు ఏం చేస్తామంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆదరణ కొరకు, అవసరమైతే అడ్మానిష్ చేయడానికి, హెచ్చరిక చేయడానికి దేవుడు తన వాక్యమును వాడే పరిచర్య ఉంది. కానీ నాట్ యాజ్ ద ఫస్ట్ ప్రొఫెటిక్ మినిస్ట్రీ యాజ్ అన్ ఆఫీస్. ఫస్ట్ ప్రొఫెటిక్ మినిస్ట్రీ పర్పస్ ఏంటి? ఇర్మియా వస్తాడు, ఏమంటాడు? ఇదిగో యెహోవా వాక్కు, హీ బ్రింగ్స్ అవుట్ ద వర్డ్ ఫ్రమ్ హెవెన్ యాజ్ అ రెవల్యూషన్. మొత్తం ఇర్మియా పుస్తకం రాస్తాడు. తర్వాత జెరమియా, తర్వాత ఐజియా, లేకపోతే వీళ్ళందరూ హోషియా, వీళ్ళందరూ దేవుని వాక్యాన్ని తీసుకొచ్చారు. తర్వాత మీరు చూస్తే అపోస్తల కార్యాలు, రోమన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క వర్తమానం తీసుకొచ్చారు. న్యూ టెస్ట్మెంట్ బైబిల్ లేదు వారికి. మరి ఏం బోధించాలో తెలియదు. సంఘం అప్పుడే పుట్టింది. సంఘం అసలు బోధ ఏంటి అర్థం కాదు. అందుకే వీళ్ళు ఏం చేశారు? గాడ్ యూస్ ప్రాఫిట్స్. అపోస్టల్స్ను వాడుకున్నారు. పౌల్ అంటాడు, పౌల్ యాజ్ అ ప్రాఫిట్. వాళ్ళు దేవుని గురించి దే బ్రాట్ ద మెసేజ్, రెవల్యూషన్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా పుస్తకంలో యాడ్ అయిపోయినాయి. పుస్తకం ఇంకా రాయాల్సిన అవసరం ఉందా? ఇన్ దట్ సెన్స్ దట్ ఆఫీస్ ఈజ్ ఓవర్. అర్థమైందా? మరి ఏమి ఇప్పుడు ఉంది? ప్రొఫెసీ మినిస్ట్రీ ఏముంది అంటే కంఫర్ట్ చేయాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, హెచ్చరించుకోవాలి, ఓకేనా, అడ్మానిష్ చేసుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి. ఇంకా చూస్తే టీచర్స్ అండ్ ఎవాంజలిస్ట్, దే ఆర్ ద వండర్ఫుల్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు ద చర్చ్. పరిశుద్ధాత్మిక వరాలు, క్రీస్తు వరాలు వాళ్ళు. ఇంకా చూస్తే మిరకిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మిరకిల్స్, సైన్స్ అండ్ వండర్స్ గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. మీరు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 1 నుంచి 4 వరకు చూద్దాం. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ ఎ కాంప్రహెన్సివ్ ఐడియా ఆఫ్ ద గిఫ్ట్స్ అండ్ ఏమంటాము పరిశుద్ధాత్మ వరాల గురించి. చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. దేవదూతలు అంటే ఇక్కడ గాబ్రియేలు, మికాయేలు కాదు ఇక్కడ మీనింగ్. ఓవర్ దీస్ ఏంజల్స్ అంటే హిస్ ప్రాఫిట్స్ అండ్ హిస్ అపోస్టల్స్ అన్నమాట. వాళ్ళని దూతలతో పోల్చబడింది. ఓకే. ప్రతి అతిక్రమమును మీరు దీన్ని చూస్తే రెవల్యూషన్లో ఈ ఫ్రేజ్ వాడతాం, సంఘ దూతకు. అక్కడ కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏంజిల్ ఆఫ్ ద చర్చ్
అంటే పాస్టరో ఎల్డరో ఉంటాడు కదా అట్లా. సో అపోస్తుల ద్వారా నా సేవకుల ద్వారా నేను ఏదైతే పలకబడిందో, అంటే ఇనిషియల్గా చర్చ్ ఫార్మేషన్ టైంలో జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నాడు. వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేత. చాలా కేర్ఫుల్గా వినండి పిల్లారా. సువార్త వచ్చింది, యేసుప్రభు వారు బోధించారు. ఫస్ట్ జాన్ బోధించాడు, జాన్ యేసుప్రభు వారు కంటిన్యూ చేశాడు. తర్వాత అపోస్తులు బోధించారు. ఏం బోధించారు వాళ్ళు? పరలోక రాజ్యం గురించి బోధించారు, సువార్తను బోధించారు. దర్ వాజ్ ఇనిషియల్ ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పెల్. అసలు మొత్తం అన్యులు, ఈవెన్ జ్యూస్ కూడా అర్థం కావట్లా, యూదులు కూడా అర్థం కావట్లా ఏంటో ఇదంతా ట్రూత్. అసలు పరలోక రాజ్యం అంటే ఏంటి? దే హ్యాడ్ నో క్లూ. ఐ టెల్ యూ, ఇజ్రాయిలీలకు కూడా వాళ్ళకి ఈ సత్యం అర్థం కావాలి. అర్థమవుతుంది. ఫస్ట్ టైం దేవుడు ఒక మిస్టరీని మాట్లాడుతున్నాడు. భూమి మీద దేవుని రాజ్యం వస్తుంది, పరలోక రాజ్యం వస్తుంది, మరలా 1000 ఏళ్ళ పరిపాలన ఉంది. అంటే ప్రార్థన నిబంధనలో రెవల్యూషన్ ఉంది, అక్కడక్కడ మెస్సియానిక్ రెవల్యూషన్ ఉంది కొద్దిమంది, కానీ దే హ్యాడ్ నో క్లారిటీ, వాళ్ళకి స్పష్టత లేదు. అయితే మొట్టమొదటిసారిగా అసలు నూతన నిబంధన లేదా కొత్త నిబంధనకు సంబంధించి సంఘం గురించి అనేక విషయాలు, మర్మాలు వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ బౌన్సర్స్ అనమాట చెప్పాలంటే. అందరికీ ఎవరికి అర్థం కాదు, ఎందుకు నమ్మాలి, నేను ఎలా నమ్మాలి. అప్పుడు ఏమవుతుంది చదవండి. బోధ చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట. హల్లెలూయా. వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, వారితో కూడా ఇవన్నీ దేవుడు యేసుక్రీస్తు వారు చేస్తూ వచ్చారు, పరిశుద్ధాత్ముడు చేస్తూ వచ్చారు. ఎవరిని కన్ఫర్మ్ చేస్తూ, దేన్ని కన్ఫర్మ్ చేస్తూ? వర్డ్ని, స్వార్థని కన్ఫర్మ్ చేయటానికి. ఎప్పుడు అవసరమైంది ఇది? యు మస్ట్ అండర్స్టాండ్ దిస్ ఇన్ బ్రాడర్ సెన్స్. ఎందుకు నాకు ఎప్పుడు అవసరం అవుతుంది? చర్చ్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ట్రూత్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు మార్క్స్ వార్త 16 చదవండి, లాస్ట్ వచనాల్లో 16 అధ్యాయం చివరి 2-3 వచనాలు చూస్తే ఆయన ఏం చేసి ఆజ్ఞాపించాడు, ఇదిగో మీరు బూదిగంతాల వెళ్ళి సువార్త ప్రకటించండి అన్న తర్వాత అక్కడ ఏం రాయబడింది తెలుసా? వారు అంతటా ప్రకటించిన రాయబడింది. అయితే ప్రభువు వెనువెంట ఏముంది? సూచిక. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచిక క్రియల వలన వాక్యం అటెస్ట్ చేయాలి, స్థిరపరచాలి. మీకు గుర్తుంటే అటెస్టేషన్, గ్రీనింగ్ అటెస్టేషన్ చేస్తారు. కొద్దిమందికి గెజిటెడ్ ఆఫీసర్స్ ఆ యొక్క హక్కు ఇస్తుంది గవర్నమెంట్. వాళ్ళు ఏం చేస్తారు? సార్ నా యొక్క సర్టిఫికేట్స్ కొంచెం మీరు సంతకం పెట్టి అటెస్ట్ చేయండి అంటే అర్థం ఏంటి? వాళ్ళు నీ ఒరిజినల్స్ తీసుకొని ఇవి నిజంగా మంచో అవునో కాదో వాళ్ళు ఒక సర్టిఫై చేస్తారు. అవునా? ఇప్పుడు వాళ్ళకి ఇది మీకు తెలుసో తెలియదు, అటెస్టేషన్ అంటారు దాన్ని. అంటే వాళ్ళు ఏంటి అప్రూవ్ చేస్తాడు అనమాట. దేవుడు తన మహిమ చేత అద్భుతాలు, సూచక్రియలు, మిరకిల్స్ అన్నిటి ద్వారా ఏం చేశాడంటే, ఇదిగో వీరు చెప్పే సువార్త సత్యమైనది, నిజమైనది, దేవుని నుంచి వచ్చిందని అథెంటికేట్ చేశాడనమాట. అంటే ఇట్ హ్యాపెండ్ ఎట్ ద ఇన్ఫాన్సీ ఆఫ్ ద చర్చ్. సంఘము అప్పుడు ఇంకా బాల్య దశలో ఉంది అని అర్థం చేసుకోవాలి. సంఘం అప్పుడే అడుగులేస్తా ఉంది, అప్పుడే వాళ్ళకి ఏం అర్థం కావట్లా. మీరు అపొస్తలులు చూడండి, జెరూసలేం కౌన్సిల్లో కూడా వాళ్ళందరూ వాళ్ళ మధ్యన వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. పౌలు వస్తాడు, సర్కంసిషన్ అవసరం లేదు, యేసుప్రభువు నాకు చెప్పాడు, ఆయన ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. వీళ్ళకి మైండ్ పోతుంది, సర్కంసిషన్ లేదంటాడు, అవసరం లేదంటాడు, అన్ని జనులు సంఘంలో చేర్చడం ఏంటి, వాళ్ళకి బాప్టిజం ఇవ్వడం ఏంటి. దే వర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు యాక్సెప్ట్ ద జెంటైల్స్. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, ఓకే 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 దేవుడు ఏదో చేస్తున్నాడు. అయితే ఒక పని చేద్దాం, ఫర్ ఇన్స్టెన్స్ ప్రస్తుతానికి మనం ఒక పని చేద్దాం, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఏంటి? గొంతు పిసికింది తినొద్దు, విగ్రహార్పింది తినొద్దు, ఏదో కొన్ని రూల్స్ పెట్టుకొని ప్రస్తుతానికి ఇవి మీరు చేయొద్దు, తర్వాత చూద్దాం. దేవుడు మనకి ఇంకా స్పష్టమైన క్లారిటీ ఇచ్చే వరకు ప్రస్తుతానికైతే మాకు మా యుద్ధ మీ కొరకు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, రిమెంబర్ ద పోర్ అని చెప్పి పౌల్ని పంపించేస్తారు.
ఇప్పుడు అలా కాదు సీన్. ఇప్పుడు మనకి బైబిల్ అయిపోయింది, బైబిల్ వచ్చేసింది. అపోస్టాలిక్ టీచింగ్, ద హోల్ ట్రూత్ అబౌట్ ద ఏమంటారు క్రైస్ట్ సెకండ్ కమింగ్ ఏంటి, ప్రకటన గ్రంథం వచ్చేసింది. అన్ని లెటర్స్లో సంఘానికి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎవ్రీథింగ్ ఈస్ నా క్లియర్ కట్గా ద పర్ఫెక్ట్ ఏమంటాము ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద లార్డ్. ద అపోస్టాలిక్ టీచింగ్ పర్ఫెక్షన్ వచ్చేసింది. అర్థమవుతుందా? అయితే అది రుజువు అయిపోయింది అనమాట. ఇప్పుడు సంఘములో, అందుకే అంటున్నాను నేను, చర్చ్ ఇన్ఫాన్సీ టైంలో ఉన్నప్పుడు జరిగిన ఆ యొక్క సూచక్రియలు, అద్భుతాలు అవన్నీ సంఘంలో మనకి ఇప్పుడు యాక్చువల్గా అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తే యోహాన్ అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? వీఆర్ ద సైన్ బోర్డ్స్ అంటాడు. ఇదిగో మేము వీఆర్ ద వాయిసెస్ ఇన్ ద విల్డర్నెస్ అంటాడు. ఇప్పుడు కనాన్ విందులో, కనాన్ మ్యారేజ్లో యేసుప్రభువు ఒక అద్భుతం చేస్తారు కదా, నీలం ద్రాక్షరసంగా చేస్తాడు. అక్కడ ఏం రాయబడింది? యోహాన్ ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు వారు చేసిన మొదటి ఏమన్నాడు అక్కడ? సూచక క్రియ అన్నాడు. దాన్ని ఒక మిరకిల్లో ఒక అద్భుతం అనట్లా. యోహాను వాడిన పదం ఏంటంటే సూచక క్రియ. అంటే ఏంటి? ఒక సూచి, ఒక ఒక మిరకిల్ అనేది నన్ను యేసునొద్దకు నడిపించే ఒక సూచి మాత్రమే. ఆ సూచి ఎంతవరకు ఉపయోగపడుతుంది నాకు? ఇప్పుడు నేను సూర్యాపేట ఎటెలా నాకు అర్థం కాదు, పవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పవన్ ఏదో ఒక కాలనీ పేరు చెప్తాడు. ఆ హైవేలో వెళ్తూ, అన్న మీరు అక్కడికి రాగానే మీకు ఒక బోర్డు కనపడుతుంది, ఇక దిస్ ఇస్ ద వే అని ఒక యారో ఉంటుంది అన్న, అది మీరు చక్కగా 1 కిలోమీటర్ లోపలికి వస్తే మా ఇంటికి వస్తారు అని చెప్తాడు. అంటే ఏంటి? ఒక సూచన చెప్పాడు. ఆ సూచన ప్రకారము ఆ సూచన వాడుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆ సూచన దగ్గర ఆగిపోతాను నేను? సూచన దగ్గర ఆగిపోకూడదు. ఆ సూచన నన్ను ఇంటికి నడిపించాలి, క్రీస్తునందుకు నడిపించాలి. దేవుని వాక్యమును ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక నాకు సూచనతో పని లేదు. పొద్దాక నేను ఆ సూచన చూస్తానండి. అసలు ఈసారి సూచనతో నాకు పని ఉంటుందా? ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు ఆ సూచనతో నాకు పని ఉంటుందా? నాకు పని ఉండదు. వేరే వాళ్ళకి పని ఉంటుంది, వేరే వాళ్ళకి అవసరం, నాకు అవసరం లేదు. వి ద బిలీవర్స్ వీ హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ టు ద హౌస్. క్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత, ఇన్ దట్ సెన్స్ చర్చ్లో ఈ సైన్స్ గిఫ్ట్స్, మిరాక్యులస్ గిఫ్ట్స్ సంఘంలో దేవుడు అంత ఎక్కువగా ఆయన పని చేయడు. అవసరం లేదు, చేయడని కాదు, అవసరాన్ని బట్టి చేస్తాడు ఇప్పుడు కూడా. హీఈస్ స్టిల్ సేమ్ గాడ్, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ యొక్క సత్యాన్ని మనము అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండాలి. మిరాకిల్ గిఫ్ట్స్ ఉన్నాయి. మళ్ళీ దీని తర్వాత వస్తాను. ఇప్పుడు నేనేమి క్లోజ్ చేయట్లేదు ఈ టాపిక్ని. తర్వాత మనం విల్ హ్యావ్ మోర్ క్లారిటీ. హెల్ప్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్. చర్చ్ గవర్నమెంట్ అనమాట, ఎలా పనిచేస్తుంది? ఓవర్సీయర్స్ అవసరం, తర్వాత సర్వ్ చేసే వాళ్ళు అవసరం, సంఘంలో పరిచారకులు అవసరం. దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్. చూడండి, నేను కొన్ని గమనిస్తూ ఉంటాను కొంతమంది బ్రదర్స్ని. వాళ్ళు ఖాళీ కూర్చోలేరు. ఇప్పుడు సపోజ్ వంట చేసామనుకోండి, వాళ్ళు ఆ వంటలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆటోమేటిక్గా ఉల్లిపాయలు కట్ చేస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? ఈజ్ మోటివేటెడ్ అనమాట. ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి ఆ పని చేస్తూనే ఉంటాడు. లేకపోతే కొద్దిమంది చూడు సర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఫస్ట్ పంక్తిలో వాళ్ళు కూర్చోరు. వాళ్ళు లాస్ట్ పంక్తిలో అందరూ తిన్న తర్వాత, అందరూ సర్వ్ చేసిన తర్వాతనే వీళ్ళు తింటారు. దట్ ఈస్ ఎ గిఫ్ట్ అనమాట. వాళ్ళకి అది కృప ఇవ్వబడింది. అది అందరూ చేయలేరు అట్లా. మీరు కేర్ఫుల్ గమనించండి. కొద్ది బ్రదర్స్ వారు అదే పనిలో ఉంటారు. వాళ్ళు దే హ్యావ్ దట్ హార్ట్ అనమాట. మర్సీ, కనికరంతో ఉంటారు కొద్దిమంది. దే విల్ బి మూవ్డ్ విత్ కంపాషన్. మరి నాకు కలగదు అట్లా వాళ్ళని చూస్తే, ఆ బ్రదర్కే కలిగిద్ది. ఎందుకంటే దట్ ఈస్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్. కనికరం చూపే హృదయమును దేవుడు అందరూ మదర్ తెరిసే అవసరం లేదు కదా. భారతదేశానికి ఒక మదర్ తెరిసే చాలు, తన ద్వారా తన టీం మేబీ కొద్దిమంది సరిపోతారు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దాట్. సో సర్వీసెస్ అనేది ఒక వరములు. స్పీకింగ్ గిఫ్ట్స్, గిఫ్ట్ ఆఫ్ టీచింగ్, స్వార్థను ప్రకటించడం ఒక వరం. నాలెడ్జ్ని, విజ్డమ్ని కలిగి ఇతరులను కంఫర్ట్ చేయడం ఒక వరం. అడ్మానిష్ చేయడం, దీస్ ఆర్ కాల్డ్ స్పీకింగ్ గిఫ్ట్స్ అనమాట. గిఫ్ట్ ఆఫ్ టీచింగ్, గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్, ప్రాఫెసీ, టంగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇవన్నీ వర్బల్, ద నోటి ద్వారా వచ్చే ఏమంటాము గిఫ్ట్స్. ఇవన్నీ యువర్ టైప్ ఆఫ్ గిఫ్ట్స్. గివింగ్ ఈజ్ ఎ గిఫ్ట్. కొద్దిమంది జనరస్గా ఉంటారు, ది జస్ట్ గివ్ లైక్ దాట్.
ఆశ్చర్యం కలుగుతుంది. ది జస్ట్ లైక్ ఏమంటాం, స్పెండ్ మనీ ఫర్ గాడ్, ఆయన ప్రజల కోసం అలా విచ్చలవిడి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆలోచించారు, అందరూ చేయలేరు ఆ పని. గివింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. తెలుసా, బైబిల్ రాయబడింది. రోమన్స్ మీరు చదువుని 12వ అధ్యాయం, నేను డీటెయిల్గా వెళ్ళట్లే ఇంకా. ఇంకా గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ని ఒక వరంగా దేవుడు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ ముల్లర్ గారుకి ఏముందా అంటే గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఉంది. దిస్ ఈజ్ ద గిఫ్ట్. ఈ గిఫ్ట్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేస్తారు వాళ్ళు. అంటే విశ్వాసము ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడో వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తారు త్రూ దేర్ ఫెయిత్. జార్జ్ ముల్లర్ గారిని అడుగుతారనమాట, సార్ మీరు ఎందుకు 10,000 మంది ఆర్ఫన్స్ని ఆయన పెంచి పోషి, హీ వాజ్ అన్ ఎవాంజలిస్ట్, హీ వాజ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అసలు ఏమంటాము, ఆర్ఫనేజ్ని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? కారణం ఏంటి? దేవుడు చెప్పాడంట ఆయన ముల్లర్ గారితో. ఏంటో తెలుసా? ఒక వ్యక్తి, లిసన్ చర్చ్, ఒక వ్యక్తి దేవుణ్ణి విశ్వసిస్తే, ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మగలిగితే ఎటువంటి గొప్ప కార్యాలైనా చేయొచ్చు అని ప్రపంచానికి రుజువుపరచడం, వాట్ ఫెయిత్ కెన్ డూ అనేది మేనిఫెస్ట్ చేయడం కోసము, ఈ దేవుని విశ్వాసం ఉంచగలిగితే దేవుడు ఏమైనా చేయగలడు అని రుజువుపరచడం కోసం దేవుడు ముల్లర్ గారికి ఆ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఇచ్చారనమాట. వాళ్ళు ఎక్స్ట్రాడనరీ ఫెయిత్ ఉంటుంది వాళ్ళకి, మనకి ఉండదు. దట్ ఇస్ దే హ్యావ్ రిసీవ్డ్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్. అఫ్ కోర్స్ గిఫ్ట్ అనేది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కూడా. మనం అందరం కూడా విశ్వాసంలో ఎదగాలి యాజ్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కింద. కానీ కొద్దిమంది గిఫ్ట్ని రిసీవ్ చేసుకుంటారు ఫర్ ఎ పర్టిక్యులర్ టాస్క్ అనమాట, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దట్ ఈస్ అనదర్ గిఫ్ట్. అండ్ డిసర్నింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి. డిసర్న్మెంట్ ఈజ్ ఎ గిఫ్ట్. డిసర్న్మెంట్ అంటే ఏంటి? ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అతనిలో ఉన్న స్పిరిట్ రైటా రాంగా మనకు అర్థమైపోద్ది, అతని మోటివ్ ఏంటి అర్థమైపోద్ది. ఈ డిసర్న్మెంట్ లేకపోతే మోసపోతారు చాలామంది. ఎస్పెషల్లీ ఇట్ వాజ్ రిక్వైర్డ్ ఇన్ దోస్ డేస్. ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ షెపర్డ్స్, ఫాల్స్ బ్రదర్స్ ఉన్నప్పుడు సంఘం అప్పుడే పిల్ల సంఘం అంటే ఏంటి? సంఘం చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది, వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు. ఇప్పుడు మనం అంత ఈజీగా మోసపోం. ప్రియులు అర్థం చేసుకోండి, బికాజ్ వీ హ్యావ్ ద బైబిల్ విత్ అస్. మనం మన చేతిలో దేవుని వాక్యం వచ్చేసి, కానీ కొరింథీల చేతిలో బైబిల్ ఉంది అనుకుంటున్నారా? పౌలు వారితో మాట్లాడేటప్పుడు బైబిల్ లేదు వారి దగ్గర. ఓల్డ్ టెస్ట్మెంట్ ఉందా? పోనీ ఓల్డ్ టెస్ట్మెంట్ లేదు. ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. ఒక స్క్రోల్ ఒక వ్యక్తి కలిగి ఉండటం అంటే మాటలు కాదు. వెరీ రిచ్ పీపుల్ దగ్గర, కింగ్స్ దగ్గర, తర్వాత సినగోగ్స్లోనే ఉంటుంది బైబిల్. అక్కడున్న చర్చికి బైబిల్ లేదు, వారికి తెలియదు, పత్రికలు లేవు వాళ్ళ దగ్గర, న్యూ టెస్ట్మెంట్ ఏది సువార్తలు లేవు. అటువంటి క్రౌడ్ని ఎదురుగా పెట్టుకొని ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క ఎల్డర్కి ఎంత డిసర్న్మెంట్ ఉండాలి తెలుసా? ఎవడు పడితే వచ్చి ఏది పడితే అది మాట్లాడితే సంఘం ఏమైపోద్ది? సాతాను మోసం చేయటం. అందుకే పౌలు కొరింథీ పత్రికలో కొద్దిమంది నీతి పరిచారకులుగా వస్తారు, వెలుగు దూతలు వేషం వేసుకొని వస్తారు. అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ గిఫ్ట్ అవసరమైంది వాళ్ళకి? గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్ అవసరమైంది. డిసర్న్మెంట్ అవసరం. ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 19 రికార్డెడ్ గిఫ్ట్స్ అండ్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఒకడికే ఉంటుందా? అవసరం లేదు. ఇవన్నీ ఆయన ఆత్మ తానే విభజించి పంచి ఇస్తూ వెళ్తాడు. కొద్దిమందిని అపోస్తలుగా పిలిచాడు, కొద్దిమందిని టీచర్స్గా పిలిచాడు, కొద్దిమందిని ఏమంటాము మిరకిల్స్ చేసేవాళ్ళుగా, బోధకులుగా, ప్రాఫిట్స్గా పిలిచాడు. కొద్దిమందిని ఏమంటాము టంగ్ స్పీకర్స్గా, భాషలు మాట్లాడడానికి కొద్దిమందిని ఎంపిక చేసుకున్నాడు. కొద్దిమంది దానికి వరాలను దానికి భాషకి అర్థం చెప్పడం ఆయన వరం ఇచ్చాడు కొద్దిమందికి. ఇవన్నీ కూడా కొద్దిమంది కనికరము, కొద్దిమంది గాడ్ మేక్స్ పీపుల్ రిచ్. దే నీడ్ అండర్స్టాండ్ వై గాడ్ గేవ్ దెమ్ దట్ గుడ్ జాబ్, గుడ్ శాలరీ ఎందుకు ఇచ్చాడు. అర్థం చేసుకో, దేవుడు నాకు గివింగ్ గిఫ్ట్ ఇస్తున్నాడేమో, నేను సంఘానికి వాడబడాలి. గాడ్ గివ్స్ టు గివ్, అంతే. అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ఎ గిఫ్ట్ అనమాట, గివెన్. కనికరం గల గిఫ్ట్. ఇవన్నీ ఇవ్వబడ్డాయి. అయితే 1 కొరింథీ 12:11 ఒకసారి చూడండి. 1 కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 12:11. అయినను వీటన్నిటిని
ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున చాలా జాగ్రత్తగా వింటారా? అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఆత్మ ఒక్కడే ఒక్కడే తన చిత్తము చొప్పున తన చిత్తము చొప్పున ప్రతి వానికి చూడండి ఇక్కడ ఎవ్రీ వర్డ్ ఇస్ ఇంపార్టెంట్. తన చిత్తము చొప్పున ప్రతి ప్రతి వానికి ప్రతి ప్రత్యేకముగా పంచి చేయుచున్నాడు. పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. ఏంటి ట్రూత్ ఇక్కడ? ఎవరికి ఏ గిఫ్ట్ ఇవ్వాలి, ఎవరు ఏంటి అనేది ఈ యొక్క శరీరంలో ఎవరు ఏంటి ఎవరు నిర్ణయించింది? చెప్పండి. మనమా? మన చేతిలో ఉంది అది? నో. దేవుడు తన చిత్త ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. అందుకే నాకు ఆ వరం లేదే అని నేనేమో ఇన్ఫీరియర్గా ఫీల్ కాకూడదు, కాంపిటీషన్ ఫీల్ కాకూడదు. అరే నేను అట్లా మాట్లాడలేకపోతున్నానే, నేను అలా పాడలేకపోతున్నాను. నీకు ఇవ్వబడలేదు అంతే. ప్రైజ్ గాడ్. నీకు ఇంకో గిఫ్ట్ ఉంది. నువ్వు ప్రార్థన పర్వాలకు దేవుడు నేను పిలిచాడు. అరే నేను ఆ సిస్టర్లాగా నేను మాట్లాడలేను, లేకపోతే ఆ సిస్టర్లు నేను పాడలేనంటే యు ఆర్ నాట్ కాల్ ఫర్ దాట్. బాడీలో ఒకళ్ళు ఉంటారు. అర్థమైంది? యూ మే బి కన్నుగా ఉండొచ్చును. కన్ను ఇంకా ఇంపార్టెంట్ కదా నాకు. పాడకపోయినా పర్లేదు, కానీ కన్ను చాలా ఇంపార్టెంట్ కదా. కన్ను లేకపోతే నువ్వు సంఘంలో చాలా ఇంపార్టెంట్ రోల్ నీకు ఇవ్వబడింది. కానీ ఏదో ఒక ఫ్యాన్సీ గిఫ్ట్, అందరిలో చప్పట్లు కొట్టించుకునే గిఫ్ట్ లేదని నువ్వు బాధపడొచ్చా? యు మే బి ద లివర్, యు మే ద హార్ట్ ఇన్ ద బాడీ, మోర్ వైటల్, మోర్ ఇంపార్టెంట్. ఇందులో కొన్ని కొన్ని అతి ప్రాముఖ్యమైనవి ఉంటాయి, వైటల్ ఉంటాయి, కొన్ని అంత ప్రాముఖ్యం లేని ఉంటాయి, కానీ అవి కూడా నాకు ఇంపార్టెంటే. ఇప్పుడు ఒకటి కాలు ఇరిగిపోయిందండి, చచ్చిపోతాడు ఏమన్నా? హ్యాండిక్యాప్ అవుతుంది బాడీ, కానీ ప్రాణం పోదు కదా. అదే హార్ట్ ఫెయిల్ అయితే చచ్చిపోతాడు. దేవుడు నిర్ణయిస్తాడు ఎవరు ఏంటి అనేది. దేవుడు నిర్ణయిస్తాడు. కనుక నాకు కాంపిటీషన్ లేదు, ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్. ఓకే, అందరం కలిసి పనిచేస్తాము దేవుని మహిమ కొరకు. ఏమి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఈ విషయాలన్నీ పౌలు? ఫస్ట్ పాయింట్, యూనిటీ గురించి మాట్లాడడం కోసం మనం అందరం ఒక్క ప్రభువునే మనము కన్ఫెస్ చేస్తున్నాం. ఒక్క ప్రభువుని కలిగి ఉన్నాం, ఒక్క దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఒక్క ఆత్మ ద్వారానే మనము ఏమంటాము ఈ యొక్క వరాలు ఉన్నాయి మనకి అంటూ ఒక్క దేహంలో ఇన్ని మెంబర్స్గా ఉన్నామని చెప్తూ ఒక్క బాప్తిస్మలోనికి 12-13 వచ్చినాలు 12 అధ్యాయము 12-13 చదవండి ఒకసారి. ఏకమై ఉన్నను, ఏలాగు శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిజం పొందితిమి. బ్యాప్టైజ్డ్, వి ఆర్ ఆల్ బ్యాప్టైజ్డ్ వన్ బాప్టిజం లోనికి పానం చేసిన వారమైతిమి. అర్థమవుతుందా? సో ఫస్ట్ ట్రూత్ హి ఎస్టాబ్లిష్ ఏంటంటే అబౌట్ యూనిటీ, అండ్ సెకండ్ వన్ ఇస్ డైవర్సిటీ. వేరు వేరు అవయవములము, వేరు కృపావరములు మనకి ఇవ్వబడ్డాయి. వేరు ఫంక్షన్స్ చేస్తాం మనము, వేరు పనులు చేస్తాము. బాడీ అంతా కన్ను అవసరం లేదు, బాడీ అంతా కాలు అవసరం లేదు, ఉంటే మీనింగ్లెస్ అవుతుంది. అండ్ ప్రపోర్షన్ దేవుడు నిర్ణయించింది. ఇప్పుడు నువ్వు చెయ్యిగా పిలువబడితే ఈ చెయ్యి లెంగ్త్ ఎంత ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు ఈ మూరని ఇంకొక మూర పెంచుకుంటే ఎలా ఉంటుంది? ఈ చెయ్యి సైజ్ ఎంత ఉండాలి? ఇంతే ఉండాలి. ఇంకొక మీటర్ పెరగాలనుకుంటేనో నీకు ఇవ్వబడిన స్థాయి కంటే ఎక్కువగా ఉండాలంటే ఆడ్ అయిపోద్ది చూడటానికి. అండ్ అది మోరవర్ ఏమైంది తెలుసా? అది అడ్డమవుతుందండి సంఘానికి. అంటే ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ చేయొద్దు అని అర్థం. పవన్ అంటాడు కదా, వీడు పర్ఫార్మెన్స్ ఎక్కువైంది అనేసి. అంటే నువ్వు ఎక్కువ పర్ఫార్మ్ చేయొద్దు, నువ్వు చేయవలసినంత చేస్తే చాలని అర్థం. నీకు ఇవ్వబడిన పరిమాణం చొప్పున నువ్వు పని చేయగానే ఎక్స్ట్రా వద్దు నువ్వు. అంటే వెన్ యూ ఆర్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు షేర్ ఫర్ 10 minutes, దట్ ఈస్ ద గ్రేస్ గివెన్ టు యూ ఫర్ 10 minutes. 10 minutes దాటి ఒక్క సెకండ్ కూడా నువ్వు మాట్లాడకూడదు చర్చిలో. పాస్టర్ గారు 10 minutes మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే, ఓకే దేవుడు నీకు నిర్ణయించిన 10 minutes, ఇంకా తక్కువ మాట్లాడు, అందంగా ఉంటుంది. 10 minutes తర్వాత ఎక్స్ట్రా మాట్లాడడం మొదలు పెడితే గ్రేస్ ఈజ్ నాట్ గివెన్ టు యూ. ఏమైతే తెలుసా? ఆటంకం అయిపోద్ది అది. పీపుల్ గెట్స్ బోర్. వాళ్ళకి ఆసక్తి, నువ్వు మేలు చేయడానికి బదులుగా కీడు చేయడం సంఘానికి మొదలవుతుంది. నా పరిమాణం నేను గుర్తుపట్టాలి.
అర్థమైందా? సో ప్రపోర్షన్ దేవుడు నిర్ణయించాడు. నేను ఏంటో దేవుడు నిర్ణయించాడు. తర్వాత ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని పౌలు గుర్తు చేస్తూ వచ్చాడు. ఒకటి, ద బాడీ నీడ్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నది ఫస్ట్ ట్రూత్. మీరు 14 నుంచి చదవండి ఒకసారి. 1 కొరింథీ. ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి, ఆ, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక ఓకే, అనేకమైన అవయవములుగా ఉన్నది. అనేక అవయవములుగా ఉన్నది, ఒక్క అవయవం కాదు. కాను కనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది. కొద్దిమంది అలా ఫీల్ అవుతుంటారు. కొద్దిమంది ఏం ఫీల్ అవుతారు, నేను పాడలేకపోతున్నానే, వీడు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతాడు. నువ్వు అందుకోసం పిలువబడలేను. అరే నేను బోధించలేకపోతున్నాను. అక్కడ ఎన్ని నోర్లు కావాలి ఒక శరీరానికి? ఒక నోరు సరిపోద్దా? ఇప్పుడు ఆరిఫ్ నేను కూడా మాట్లాడతాను, బయలుదేరి వచ్చి వాక్యం పులిపెట్టి నాతో కాంపిటీషన్ వచ్చింది అనుకోండి, కాంపిటీషన్ ఫీల్ అవ్వాలి అతను? ఫీల్ అవ్వకూడదు. ఎందుకు? మేమిద్దరం ఒక వాయిస్, ఒక నోరు సరిపోతుంది. 2 నోర్లు వచ్చి మాట్లాడితే ఎలా అంత ఘోరంగా ఉంటుంది. సో అది అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సో మనం అందరము వేరు వేరు ఫంక్షన్స్ చేయాలి. అంత నోరైతే మరి చూసేది ఎవరు, వినేది ఎవరు? నాకు వినటం ఇంపార్టెంటే. వినకపోతే ప్రమాదం ఉంది, చూడకపోతే గోతులు పడిపోతాను నేను. అవి ఎంతో ఇంపార్టెంట్ ఇంకా కూడా. అర్థమైందా? కొన్ని ఫ్యాసినేటింగ్ గిఫ్ట్స్ ఉంటాయి, అందరం కనిపించే గిఫ్ట్స్. దాన్ని మనం కోరుకోకూడదు. ప్రభు ఇచ్చిందే మనము తీసుకొని ముందుకెళ్ళాలి. సో ఇంకేమంటాడు? ముందుకు రండి. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? వాసన చూచుట ఎక్కడ? ఎస్. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. దేవునికి స్తోత్రం. తన చిత్త ప్రకారము. గాడ్ హస్ ప్లేస్డ్ యు ఇన్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ అండ్ పొజిషన్. అర్థమైందా? నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండాలి. నువ్వు పాదంగా ఉంటే పాదంగానే ఉండాలి. పాదం బయట కనపడదు, షూతో కప్పేస్తాం మనం. అరే నేను కనపడలేదు అందరిలాగా. దేవుడు నిర్ణయించాడు అట్లా. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. థ్యాంక్ఫుల్గా ఉండు. పాదం లేకపోతే ఇంత శరీరం ఒక అడుగు ముందుకేస్తుందా? నువ్వు కనపడవు, కానీ నువ్వు లేకపోతే ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఒక్క అడుగు ముందుకెళ్ళదు. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. వాట్ ఏ ప్రివిలేజ్ ఈజ్ దాట్. ఇప్పుడు కాళ్ళకున్న డిజిట్స్ ఉంటాయి, వేళ్ళు. కాళ్ళకి 10 వేళ్ళు ఉంటాయి, చిన్న చిన్న లిటిల్ ఫింగర్స్. అవి చూడడానికి చాలా ఇన్సిగ్నిఫికెంట్గా కనపడతాయి. అవి ఆ లిటిల్ ఫింగర్స్ లేకపోతే నీకు బ్యాలెన్స్ దొరికిద్దా బాడీకి? అసలు దాన్ని ఎవరిని గుర్తిస్తారా శరీరంలో? ఎప్పుడు మన సాక్స్ వేసి కప్పేస్తాం, దాన్ని షూ వేసుకుంటాం. దాని యొక్క ఫంక్షన్ ఉందని కూడా ఎవడు గుర్తుపట్టాడు. కానీ అవి లేకపోతే ఎంత పెద్ద శరీరం కుప్పకూలిపోద్ది. మేబీ గాడ్ హెస్ కాల్డ్ యూ టు బి దట్ లిటిల్ ఫింగర్. దేవుని యొక్క జ్ఞానము మనము దాన్ని అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇంకేమంటాడు? అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అనేకములైన శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు అనొచ్చా? అసలు తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనులుగా కనబడునో, ఏవి మరి బలహీనంగా కనపడతాయో మరి అవశ్యములే. ఒక ఇంట్లో చిన్న పిల్లడు ఉంటాడండి, వాడు చాలా వీక్, కానీ వాడే ఇంట్లో ప్రెషర్స్ వాడే. చిన్నపిల్లడు వీక్, వాడేం పనికిరాడు మనకి, కానీ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ వాడే. వాడు బలహీనంగా ఉన్నాడు, యూస్లెస్ అని పక్కన పడేస్తామా? పక్కన పడేము. కొన్ని ప్రజెంటబుల్ ఉంటాయి, కొన్ని ఏమో అంతగా ప్రజెంటబుల్ కానీ ఉంటాయి. ఫేస్ చాలా ప్రజెంటబుల్ ఉంటుంది. ఫేస్కి రంగురంగు బట్టలు వేసి కప్పేస్తామా? ఫేస్ ప్రజెంటబుల్గా ఉంటుంది. కొన్ని ప్రజెంటబుల్గా ఉండవు. పౌల్ యాక్చువల్గా ఈజ్ టాకింగ్ అబౌట్ ద సీక్రెట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. కానీ అవి ప్రజెంటబుల్ కాదు, కానీ వాటిని మంచి ఆకర్షణమైన బట్టలతో వాటిని మనం కప్పట్లేదా? దానికి ఎక్కువ ఘనతను, ఎక్కువ బ్యూటీని మనం యాడ్ చేయట్లేదా? అర్థమవుతుందా? సంఘంలో కనిపించే ఫేసే కాదు, కనపడని వాటిని దేవుడు ఇంకా మరి ఎక్కువగా అలంకరిస్తాడు. అదే బైబిల్ సెలవిస్తూ ఉంది. గాడ్ హ్యాస్ ఏమంటాం సిగ్నిఫికెన్స్. ప్రతి మెంబర్కి సిగ్నిఫికెన్స్ ఉంది. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. మరి ఎక్కువగా కానీ మన అవయవములకు ఎక్కువైన సౌందర్యం కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మంచిగా ఉన్నావు కదా. లేని వాటిని కూడా ఏం చేస్తున్నాడు? మోర్ బ్యూటిఫై చేస్తా ఉన్నాడు.
ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాం. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకంగా పరామర్శించులాగున వివాదము లేక ఒకదానితో ఒకటి పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. పాదములు వేస్ట్ అనుకుంటామా? యేసు పాదం అంటే ఎంత మామూలు విషయమా? ఆలోచించేయండి ఒకసారి. నేను కాలుగా ఉన్నాను యేసుకి, నాకు ఇంపార్టెన్స్ లేదా అనుకుంటామా? టు బీ ద ఫీట్ ఆఫ్ జీసస్. అర్థమవుతుందా? అంటే ఏంటి? నేను ఒకసారి ఇది ఆలోచిస్తూ ఉన్నా. కొద్దిమంది అంటే పాదములు హిందూయిజంలో తల తల నుంచి ఒకరు వచ్చారు, భుజం నుంచి ఒకరు వచ్చారు, ఇట్లా చెప్తూ పాదాల నుంచి శూద్రులు వచ్చారు అనేసి. అంటే వేస్ట్ ఫెలోస్, ఇన్సిగ్నిఫికెంట్ ఫెలోస్ అని అంటారు కొద్దిమంది. సరే, అదే నిజమే అనుకుందాం కాసేపు. నేను పాదమే అనుకుందాం. అవునా? పాదమే అంటే ఏంటి? ఒక వ్యక్తి యేసు పాదంలాగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తిని నేను ప్రేమిస్తే యాక్చువల్ నువ్వు దేవుడిని ప్రేమించినట్లు, యేసు పాదాల దగ్గరికి వెళ్ళినట్టేగా. సంఘంలో మిక్కిలి అల్పంగా ఉన్న ఒక బ్రదర్తో నువ్వు బ్రదర్ను ప్రేమించి అతను నువ్వు గణపరిస్తే యేసు పాదాలను గణపరిచినట్లేగా. యు గాట్ మై పాయింట్? మేరీ ఎక్కడుంది? యేసు పాదం దగ్గర కూర్చొని. మిక్కిలి ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్న బ్రదర్స్, అందుకే అంటాడు ప్రభు ఎప్పుడు, మీలో మిక్కిలి అల్పమైన సహోదరుడికి చేస్తే నాకు చేసినట్లే. అంటే దేవుని దృష్టిలో అల్పము అధికము అని లేదు. ఆ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నా. దిస్ ఈస్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమాధికారంలో మనందరిని వేరు వేరు అవయములుగా దేవుడు తయారు చేస్తారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ద బాడీ నీడ్స్ డిఫరెంట్ ఫంక్షన్స్, డిఫరెంట్ మెంబర్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి. అండ్ సెకండ్ వన్, దీస్ మెంబర్స్ ప్రమోట్ యూనిటీ. అలా ఉండబట్టే యూనిటీ అనేది వస్తుంది, యూనిటీ అనేది వస్తుంది. నాకు టైం ఎంత అయింది ఉందా? ఓకే ఓకే. అయితే ఈ డైవర్స్డ్ మెంబర్స్లో మధ్యన మెచ్యూరిటీ లేకపోతే డివిజన్స్ వస్తాయి, కాంపిటీషన్ వస్తుంది, గొడవలు పడతారు, ఒకరు తక్కువగా చూసుకుంటారు, వీడు నాకు అవసరం లేదనుకుంటే ఎలిమినేట్ చేస్తారు ఇంకో బ్రదర్ని. చూడండి, కొద్దిమంది ఏమంటాము టీమప్ అయిపోతారు, వీళ్ళిద్దరు ముగ్గురు టీం అయిపోతారు, ఇంకొక బ్రదర్ని దగ్గరికి రానిచ్చుకోరు. ఎంత ఫూలిష్నెస్ అది! ఎంత అమాయకత్వం అనాలా, ఇగ్నరెన్స్ అనాలా, లేకపోతే చైల్డిష్ అనాలా? సంఘంలో గ్రూప్స్ ఉండొచ్చా? నేను కేఫా వాడిని, నేను పౌలు వాడిని, నేను అపోలో వాడిని. గ్రూపిజం ఏంటి అసలు అది? పౌలు చచ్చిపోయాడా నీ కోసము? కేఫా నీ కోసం ప్రాణం పెట్టాడా? వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. వీ లవ్ వన్ అనదర్, వీ యాక్సెప్ట్ వన్ అనదర్. ఓకే, ఒకరి కోసం ఒక ప్రాణం పెట్టునంతగా మన మధ్యన ప్రేమ, యూనిటీ గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇట్ షుడ్ బ్రింగ్ ఫోర్త్ ద హార్మోనీ అండ్ యూనిటీ అమాంగ్ ద బ్రదర్స్. ఓకే, అండ్ ఒకసారి 27 నుంచి చదవండి. ఈ యొక్క డైవర్సిటీనే యాక్చువల్ దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా చేయడానికి దోహదపడుతుంది అనమాట. 27 నుంచి 31 వరకు. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవాలు, డిఫరెంట్ డిఫరెంట్. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలులుగా, వేరు 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 అంటూ కొద్దిమంది అపోస్తలులు, కొద్దిమంది ప్రవక్తలు, కొద్దిమంది బోధకులు, చేయువారిని గాను, కొందరు అద్భుతాలు చేయవాళ్ళు, కృపావరములు గల వారిని గాను, కొద్దిమంది ఇది చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా? ఇక జాతి అందరూ అపోస్తలులా? ఆన్సర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? కాదు, అంతేనా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? అందరూ అపోస్తలులా అంటే కాదు. అందరూ ప్రవక్తలా? కాదు. అందరూ బోధకులా? కాదు. అద్భుతములు చేయువారా? కాదు, ఉండదు. అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ కాదు. మాట్లాడుచున్నారా? అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా? అందరికీ గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉందా? ఆన్సర్ ఏంటి? నో, కాదు కాదు కాదు. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. అయితే ఈ కృపావరాల్లో కొన్ని గ్రేటర్ గిఫ్ట్స్ ఉన్నాయి,
కొన్ని లెస్సర్ గిఫ్ట్స్ ఉన్నాయి. దేవుడు తన తన యొక్క సార్వభౌమాధికారంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో సెట్ చేసి పెట్టాడు బాడీలో. అయితే నీవు గ్రేటర్ గిఫ్ట్స్ని నువ్వు కోరుకోవటంలో తప్పు లేదు. అదే చెప్తుంది, ఎర్నెస్ట్లీ సీక్ ఫర్ ద గ్రేటర్ గిఫ్ట్స్. ఏంటి ఆ కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించు. ఆసక్తితో నువ్వు నీకున్న దాన్ని బట్టి సంతోషించు, థ్యాంక్ఫుల్గా ఉండు. నువ్వు ఒక ఆసక్తితో దాన్ని అపేక్షించడం తప్పేమి కాదు. బైబిల్ ఏముంటుంది తెలుసా, సంఘంలో మీరు ఏమంటాము, బిషప్ తెలుగులో ఏమంటాడంటే దొడ్డే అనే పని అంటాడు చూడు, దేనంటాడు దాన్ని, అధ్యక్ష పదం. ఒకడు అధ్యక్షుడిగా ఉండటము, ఆశించడము దొడ్డే అంటే మంచిదే. యూ కెన్ రియల్లీ సీక్ ఫర్ ఇట్, తప్పేం లేదు. అయితే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయా నీకు, దానికి సంబంధించిన క్యారెక్టర్ ఉందా, దానికి సంబంధించిన మెచ్యూరిటీ నీకు ఉందా, దాన్ని వర్కౌట్ చేయి. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకోవడం తప్పేం కాదు. సో వర్క్ హార్డ్ ఫర్ దాట్. అర్థమైందా? నేను డాక్టర్ అవ్వాలనుకుంటే తప్పేం కాదు, దానికోసం కష్టపడు. సో సీక్ ఫర్ దాట్, దానికోసం నువ్వేం చేయాలో సీక్ చేయి ప్రభు దగ్గర, తప్పేం లేదు. అయితే యూ మస్ట్ నో వాట్ ఈస్ ద గ్రేటర్ గిఫ్ట్. ఏది శ్రేష్టమైన కృపావరమో, ఏది అంతగా శ్రేష్టమైనది కాదో, దేనికి ఎక్కువ ప్రయాసపడాలో, కోరుకోవాలో ఆ యొక్క విచక్షణ నీకు తెలిసి ఉండాలి అని 14వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాడు. 14వ అధ్యాయం కంటిన్యూ అవుతుంది. అర్థమవుతుందా? సో అది ఆ యొక్క శ్రేష్టమైన గిఫ్ట్స్ గురించి, ఈ సంఘంలో వారి మధ్య గొడవ గురించి, మనం దాన్ని ఇప్పుడు ఎట్లా ఏమంటాము, జ్ఞానంతో ఈ గిఫ్ట్స్ని ఎట్లా ఆపరేట్ చేయాలి. గిఫ్ట్స్ ఆపరేషన్ అనేది జ్ఞానంతో, ప్రేమతో కూడుకున్న విషయం. చాలా ప్రేమతో, జ్ఞానంతో దేవుని మహిమ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడాల్సిన విషయాలు తప్ప పర్సనల్ గెయిన్ కోసము, ఎగ్జిబిషన్ కోసము, చిన్నపిల్లల్లాగా ఉండడం కోసము, లేకపోతే మనం ప్రమోట్ చేసుకోవడం కాకూడదు అని పౌలు కన్క్లూడ్ చేస్తూ ఉన్నాడు. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం చూద్దాం. పౌలు వాడిన ప్రిన్సిపల్స్ ఏంటి ఈ గిఫ్ట్స్ వాడటంలో మనము కేర్ఫుల్గా మనం చూద్దాం. నాకు సమయం యాక్చువల్ సరిపోదు, అవి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా మనం చూద్దాం. ఏమే చిన్న ప్రార్థన చేసుకుందామా. తండ్రి, నీ పరిశుద్ధ పాదాల కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, మాకు ఈ జ్ఞానం మాకు దయచేయండి, మాకు నీ ప్రేమనివ్వండి, మెచ్యూరిటీని మాకు ఇవ్వండి నాయన. అయ్యా తండ్రి, వాక్యంలో మీరు పొందుపరిచిన విషయాలన్నీ కూడా నిజంగా మేము అర్థం చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. అయ్యా, చిన్న పిల్లల వల్లే మేము బిహేవ్ చేయకూడదు. కానీ అయ్యా తండ్రి, ఇదిగో పౌలు అంటున్నాడు, ఇదిగో నేను పెద్దవాడిని అయ్యాను, పెద్దవాడిలాగా నేను బిహేవ్ చేస్తానంటున్నాడు. మేమందరం కూడా అట్టి కృపను మేము పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని, మీరే మహిమ పొందుకున్నామని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.